మీనాకు సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించి వికారంగా అనిపించి వాంతులు అయిపోతూ ఉంటాయి. ఈలోపు బాలు రానే వస్తాడు. ఏంటి మీనా వాంతులు చేసుకుంటుందేంటి అనుకుని గబగబా దగ్గరికి వచ్చేలోపే మీనా కాస్త స్పృహ తప్పి పడిపోతుంది. ఇదేంటి అని పరుగు పరుగున వస్తాడు. నాన్న అంటూ గట్టిగా పిలవడంతో ఈలోపు సత్యం ఇంట్లోంచి వస్తాడు. ఏమైందిరా మీనా అలా పడిపోయిందేంటి అనగానే తెలియదు నాన్న, నేనేమో కారు దూరం నుంచి మీనాను చూస్తూ ఉంటే వాంతులు చేసుకుంటుందని గబగబా కారు ఇంటి దగ్గర పెట్టి 2 అడుగులు ఇలా వేసేలోపే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పనేసరికి, అవునా, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎండలో ఉండడం వల్ల కళ్ళు ఏమన్నా తిరిగాయేమో, చెప్తూనే ఉన్నాను ఎండ రాకముందే లోపలికి వచ్చేయమ్మా, ఇంట్లోకి వచ్చి కావాలితే పట్టుకెళ్తారు అని చెప్పి, అయినా నా మాట వినిపించుకుంటే కదా, ఎంతసేపు బయట ఉంటేనే వస్తారు మామయ్య గారు అంటూ చెప్తుంది. పద హాస్పిటల్కి తీసుకువెళ్దామని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీరామోసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. ఇంకా బాలు సత్యం ఇద్దరు కూడా చాలా సంతోషంగా సుశీలమ్మకు ఫోన్ చేసి ఆ విషయం అయితే బాలు చెప్తాడు. చెప్పేసరికి సుశీలమ్మ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా సరే నేను వీలు చూసుకొని వస్తాను అని చెప్పి సుశీలమ్మ చెప్తుంది. సరే అమ్మమ్మ గారు అని చెప్పి మీనా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరదాము అని చెప్పి స్వీట్లు తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అందరికీ హాల్లోకి పిలిచి స్వీట్లు అందరికీ కూడా బాలు ఇస్తాడు. ఏంటి విశేషం ఏంటి బాలు అని చెప్పి శృతి అడుగుతుంది. మీనా తల్లి కాబోతుంది అని చెప్పాను కానీ, వాట్, మీనా తల్లి కాబోతుందా, ఆర్ యూ ప్రెగ్నెంట్ అని చెప్పి వెంటనే ఇంకా మీనాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. రోహిణి ఒక అందుకు సంతోషంగా ఉన్న ప్రభావతి ఇప్పుడు తనని ఎలా టార్చర్ పెడుతుందా అన్న భయంతో ఉండేసరికి ఇంకా కంగ్రాచులేషన్స్ మీనా అని చెప్పేసి గదిలోకి వెళ్ళబోతుండగా, ఏంటమ్మా రోహిణి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా మీనా ప్రెగ్నెంట్ అవ్వకముందే నువ్వు ప్రెగ్నెంట్ కావాలని, నువ్వు నా మాట వినిపించుకోలేదు, చూసావా ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు ఇంట్లో వారసుడిగా ఉండేది అదేంటత్తయ్య, ప్రెగ్నెంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది ఏంటి అని చెప్పాను కానీ నువ్వేం చేస్తావో తెలీదు, మీనా డెలివరీ నీ డెలివరీ ఒకేసారి జరగాలి, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈవిడ పిచ్చా ఏంటి ఈవిడికి అనుకుంటూనే తనకి ఏ బాధ వచ్చినా విద్యకు చెప్పడం అలవాటు కదా, విద్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీనా ప్రెగ్నెంట్ అయిందంట, మా అత్తగారు నన్ను ప్రెగ్నెంట్ అవ్వమని చెప్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్గా ఉంటేనే కదా నన్ను ప్రెగ్నెంట్ అవ్వమని చెప్తున్నారు, అందుకే మీనా కడుపు పోగొట్టాలని చూస్తున్నాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనగానే, నాకు ఇంతకు మించి దారి కనిపించట్లేదు అని చెప్పనేసరికి, ఏం కాదే అని చెప్పాను కానీ, లేదే నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఏదో ఒక ప్లాన్ చేసి ఖచ్చితంగా మీనా కడుపును పోగొడతాను అని చెప్పి ఇంకా రోహిణి మాట్లాడుతుంది. ఇదంతా కూడా మీనా వింటుంది. విన్న వెంటనే రియాక్ట్ అవ్వచ్చు కానీ రియాక్ట్ కాదు, ఎందుకంటే మీనా రియాక్ట్ అయితే అక్కడ చెడ్డది మీనా అవుతుంది తప్ప రోహిణి కాదు. రెడ్ హ్యాండెడ్గా రోహిణిని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, సరే ఎలా పోగొడుతుంది, తన చేతులతో ఏదైనా నాకు ఇవ్వాల్సిందే కదా, లేదంటే నేను ఏమీ అంతగా ముట్టుకోను కదా అని చెప్పి మీనా కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మరుసటి రోజు రోహిణి వెళ్తూ ఉండడంతో మీనా వెనకాలే వెళ్తుంది, ఎలాగా పువ్వులు అయిపోయి తీసుకోవాలని. నేరుగా విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు నన్ను ప్రెగ్నెంట్ అవ్వమంటున్నారు, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదే, నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది, పోనీ మా నాన్న కోటీశ్వరుడా అంటే అది కాదు, ఏదో ఒకటి చెయ్యొచ్చు అంటే అసలు తండ్రే లేదు అని అబద్ధం చెప్పాను, ఇంత అబద్ధం చెప్పి ఇంత మోసం చేశాను, ఇప్పుడు తల్లి కావాలని మా అత్త పేకల మీద కూర్చుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇన్ని అబద్ధాలు ఇంత నాటకాలు ఆడిన నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కోసం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే మీనా కడుపును పోగొట్టేస్తాను అని నీకు ఫోన్లో చెప్పాను అనగానే, ఒక్కసారి ఆలోచించే, ఏదైనా సరే తల్లి అవ్వడము ఒక అదృష్టం, నువ్వు ఆల్రెడీ తల్లి అయ్యావు, నీ కడుపున ఒక బిడ్డ పుట్టాడు, పాపం మీనా చాలా మంచిది కదా, తన కడుపులో కూడా బిడ్డ పుట్టాలని తను కోరుకుంటుంది కదా అనగానే, నేను గండం నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఇంకా
రోహిణి మాట్లాడేసరికి మీనాకు చాలా కోపం వస్తుంది. నీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకుని తల్లి అయిన నా కడుపు పోగొట్టాలని చూస్తున్నావా? చెప్తాను, నిన్నసలు వదిలిపెట్టను అని చెప్పి మీనా కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన మీనా ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు రోహిణి కాస్త వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయి స్వీట్ తయారు చేస్తుంది. మీనా, నీకోసమే స్వీట్ తయారు చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా, అస్తమాను నీకు స్వీటో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కదా, అందుకోసమనే తయారు చేశాను అని చెప్పనేసరికి ఈలోపు అందరూ కూడా వస్తూ ఉంటారు ఒక్కొక్కరుగా. ఏంటమ్మా రోహిణి, ఏం చేసావు అనగానే మీనా కోసం స్వీట్ చేశాను ఆంటీ అని చెప్పనేసరికి, అవునా, మీనా కడుపుతో ఉందని నువ్వు స్వీట్ చేసావా అని చెప్పి మాట్లాడేసరికి, అవునా ఆంటీ, ఇదిగో మీనా తిను అని చెప్పాను. కానీ అంటే ఇప్పుడు నేను ఈ స్వీటు తినాలా రోహిణి అని చెప్పనేసరికి, అదేంటమ్మా రోహిణి అంత ప్రేమగా నీ కోసం చేస్తే తినాలా రోహిణి అంటూ మాట్లాడుతున్నావేంటి మీనా అంటూ సత్యం అనేసరికి, ఎందుకు తినాలి అంకుల్, ఎందుకు తినాలి మామయ్య అని చెప్పాను. కానీ నీకోసమే చేశాను మీనా, అందుకోసమనే తినాలి అనగానే, ఇప్పుడు ఇందులో నా కడుపు పోగొట్టే టాబ్లెట్స్ కూడా కలిపినట్టున్నావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు మీనా, కడుపు పోగొట్టే టాబ్లెట్స్ కలపడం ఏంటి అని చెప్పాను. కానీ నువ్వు టాబ్లెట్లు కలిపావు శృతి, వంటగదిలోకి వెళ్ళి టాబ్లెట్స్ ఉన్నాయి చూడు గ్యాస్ పొయ్యి దగ్గర అని చెప్పనేసరికి శృతి గబగబా వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ దేనికి యూజ్ చేస్తారో చెప్పగలవా శృతి అని చెప్పాను. కానీ గూగుల్లో సెర్చ్ చేసేసరికి ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్స్ మీనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా రోహిణి, ఇలాంటి పిచ్చి పని చేస్తావా? మీనా కడుపుతో ఉందని తెలిసి కూడా మీనా కడుపులోని బిడ్డను చంపడానికి ఎలాంటి పిచ్చి పని చేసి ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివయ్యావు అనగానే, ఇంకా ఈవిడికి ఎలా సమాధానం చెప్పకూడదు అంకుల్ అంటూ చెంప చెల్లుమనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎందుకు కొట్టో రోహిణిని? ఏయో కడుపు పోగొట్టాలని ఆరాటపడింది. తన కడుపు పండకుండా నీ కడుపు పండిందని ఆ మాత్రం దానికే కొట్టేస్తావా అనగానే, నేను కొట్టింది దాని గురించి కాదా అత్తయ్య, ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసిన దాని గురించి. మొన్న ఇంటికి తీసుకొచ్చింది ఎవరనుకుంటున్నావు? మటన్ షాపులో మటన్ కొట్టుకునే మాణిక్యమంట. అసలు తనకు తండ్రే లేడంట. మలేషియా అని చెప్పింది అంతా కూడా అబద్ధమే. పైగా తనకు పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. కోటీశ్వరరాలని చెప్పడంతో మీరు తెగ సంబరపడిపోయారేమో, కానీ తను అసలు కోటీశ్వరరాలే కాదు. సుగుణమ్మ గారు ఉన్నారు కదా, సుగుణమ్మ గారి కూతురే ఈవిడ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే అనగానే, అడగండి, రోహిణిని అడిగితే చెప్తుంది కదా, లేదా తను అబద్ధం చెప్తే నేను ఎలా నిరూపించాలో అలా నిరూపిస్తాను. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పనేసరికి ఇంకా ఎలాగా వచ్చింది కదా, నిజాన్ని బయట పెట్టడమే మంచిది, ఇదొక అవకాశం అని అనుకోవాలి అని చెప్పి రోహిణి అనుకుని, అవునత్తయ్య, మీనా చెప్పిందంతా నిజమే, నాకు తండ్రి లేడు, మలేషియా అని చెప్పింది కూడా అబద్ధమే, అంతా అబద్ధమే, కేవలం మనోజ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా అబద్ధమాడాల్సి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పనేసరికి, చాలే రోహిణి, ఏం మాట్లాడుతున్నావు, వేరే ఉద్దేశంతో కాదని చెప్పడం ఏంటి? ఇంత అబద్ధమాడి ఇంత మోసం చేసి కుటుంబం మొత్తాన్ని వెర్రివాళ్ళని చేసి ఆడుకున్నావు కదా, ఆ మటన్ కొట్టుకునేవాడిని తీసుకొచ్చి మలేషియా మామయ్య అంటూ ఎన్ని నాటకాలు ఆడేవే, ఎంత మోసం చేసావే అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణి చంప చెల్లుమనిపిస్తుంది. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఏంటి రోహిణి, ఇంత మోసం చేస్తావా? నిన్ను ఎంతగా నమ్మాను, నాకు ఉద్యోగం లేదు అని చెప్పగానే ఎంతో కోపం వచ్చినట్టు మాట్లాడావు, మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి నాకెంత కోపం రావాలి, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటూ ఇంకా మనోజ్ అడిగేసరికి రోహిణి తలదించుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు ప్రభా, ఏరుకోరి మరి కోడల్ని తీసుకొచ్చావు కదా, మరి ఇప్పుడు ఏంటి, నీ కొడుకు పరిస్థితి ఏంటి? నీ కోడల్ని ఇక్కడే ఉంచి నీ కొడుకుతో కాపురం చేయనిస్తావా, లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తావా అంటూ ఇంకా సత్యం అడిగేసరికి ఇంకా ప్రభావతి కాస్త తలదించుకుంటుంది. తలదించుకునేసరికి
నేనైతే తప్పు చేసినా ఒప్పు చేసినా రోహిణి ఇంటి కోడలు, ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలి. రోహిణి అలా తప్పు చేసిందని చెప్పడానికి కారణం నువ్వే. నీకున్న డబ్బు పిచ్చిని కవర్ చేయడం కోసమే రోహిణి ఇలా అబద్ధాలు ఆడిందని అనుకుంటున్నాను. ఏ రోహిణి అని చెప్పాను కానీ అవును మామయ్య, నిజమే, నిజాయితీగానే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే అత్తయ్యకి ఇవన్నీ ఇష్టమని తెలుసో ఇంకప్పటి నుంచి అబద్ధాలు ఆడక తప్పలేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త తప్పొప్పుకుంటుంది. మొత్తానికైతే మీనా కడుపును పోగొట్టాలని చూసిన దానికి అటు తిరిగి ఇటు తిరిగి తన బండారమే బట్ట బయలవుతుంది. మరి ప్రభావతి రోహిణిని కోడలుగా ఒప్పుకుంటుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.